స్పెషల్స్ అని గంట నుంచి అంటున్నారు కానీ ఎప్పుడైతే ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. తిప్పి తిప్పి అదే కొత్త రెసిపీ అని చెప్తారు, తిప్పి తిప్పి అవే ఉంటాయి. ఇదేదో తేడాగా ఉందయ్యో. సింపుల్ గా స్టిర్ ఫ్రై ఏదైనా స్టిర్ ఫ్రై నీళ్ళు చాలా ఉన్నారా కోనాలు. ఏం కావాలో చెప్పిన తెచ్చుకో. పీస్ కావాలా? డైలాగ్ కొంచెం అతికలేదు. నేను మటన్ ఎట్లా వేసే వాళ్ళకి చాలా బాగా చేస్తారు కదా అక్క. బాగా చేతితో చేయాలా? ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నవ్వమంటారా? నేను deeply hurt అయ్యాను. నేను మీరు చేసిన మటన్ తినను. అసలు మటన్ మానేసింది తినండి ఓ రకంగా. బావా Surprise. ఏం స్పెషల్ ఇవ్వాలా? ఇలా మొత్తం స్పెషల్స్ అన్ని చికెన్, మటన్, బోన్ సూప్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నా. సర్ప్రైజ్ స్పెషల్స్ అని గంట నుంచి అంటున్నారు కానీ ఎప్పుడైతే ఇప్పుడు స్పెషల్స్ అన్ని క్యాన్సల్. నువ్వు వచ్చే మగ ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. అంటే నాకు ఫుడ్ బెటర్ అయితే సరే నేను స్పెషల్ కదా అన్న జ్యూస్ పచ్చి తినేసి తినిపిస్తాం మేము స్పెషల్ మేము తినాం. సరే ఏం చేస్తున్నారు? ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తున్నాను, మటన్ కర్రీ, బోన్ సూప్. ఓకే సరే ఓకేనా? డన్. చపాతీ ఆల్రెడీ చేశారు కాబట్టి చపాతీ తినేస్తారు. ఓకే రెడీ. ఫస్ట్ చికెన్ ఉడకబెడుతున్నా, దాన్ని ఫ్రై చేస్తాం. ఓకే హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ మజ్ను ఛానల్. ఈ రోజు మిస్టర్ మజ్ను ఛానల్లో చికెన్ మటన్ అండ్ ప్రాన్స్ లేవండి, ఓన్లీ చికెన్ మటన్ స్పెషల్ జరగబోతోంది. సో ముందుగా ఏం చేయాలి అంటే కుక్కర్లో నీళ్ళు వేసుకొని చికెన్ని ఉడకబెట్టుకోవాలి. అంతవరకు మాకు తెలుసు. అంతే, పసుపు ఉప్పు వేసుకొని ఉడకబెడతాం అంతే. వేసేయమంటావా? ఏంటి పసుపు ఉప్పుని వేసేయమంటావా? వేస్తావా? సరే అయితే ఓకే. వెయిటింగ్ బాగా ఆకలి అవుతుంది. అదే కదా కాబట్టి అన్ని వేసుకో. వెళ్ళిండు పైకి, అటే వెళ్ళిండు, ఇక్కడ రాలే. ఏంటి ఏమైంది ఏమంటే ఇప్పుడు ఆకలి ఇప్పుడు వచ్చింది. మమ్మల్ని చాలా మంది అడుగుతూ ఉంటారు అసలు మేమిద్దరం ఎలా కలిసాము అని. సో పెళ్ళికి ముందు మేము రిలేషన్షిప్లో ఉండేవాళ్ళము. సో ఆ టైం అంతా కూడా చాలా బ్యూటిఫుల్, ఒక డ్రీమ్లా ఉండేది. కానీ పెళ్లి తర్వాత మొత్తం ఉల్టా పుల్టా రివర్స్ అయిపోయింది. ప్రతి చిన్నవాడికి గొడవ పడేవాళ్ళం, ప్రతిదానికి చిరాకు పడేవాళ్ళం. అండ్ మా ఇద్దరు మనం చాలా గ్యాప్ వచ్చింది. సో ఆ గ్యాప్ రావడమే కాదు, ఒకసారి గొడవ అయినప్పుడు అయితే నేను అలిగి మా పుట్టింటికి వెళ్ళిపోయేదాన్ని. సో అదే కాకుండా ఎక్కువ స్ట్రెస్లో ఉండేవాళ్ళం. సో ఈ స్ట్రెస్లో ఒక్కొక్కసారి అనిపించేది మేము పెళ్లి చేసుకొని ఏమైనా తప్పు చేసామా అని. అండ్ మేము గొడవ పడినప్పుడు అనిపించేది మాకు ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి. అండ్ నైట్ అయితే నిద్ర పట్టేదే కాదు నాకు కూడా. సో ఇదంతా మా ఇంట్లో వాళ్ళు చూసి మాకు సపోర్ట్ చేయాలి అని అనుకున్నారు, చేశారు కూడా. బట్ ఎంత సపోర్ట్ చేసినా కూడా మా ఇద్దరి మధ్యలో ఉన్న ప్రాబ్లమ్ని ఫిక్స్ చేయాలి అని అనుకున్నారు. సో చాలాసార్లు నాకు ఆస్ట్రాలజర్తో మాట్లాడు అని అన్నారు. అంటే ఏదైనా ఒక సొల్యూషన్ దొరుకుతుందేమో అని సజెస్ట్ చేశారు. అండ్ నాకు కూడా ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చేసుకొస్తే బాగుండదు అనిపించింది. అందుకే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఆస్ట్రాలజర్ పల్లవి గారితో మాట్లాడాము. తనతో మాట్లాడిన తర్వాత మా లైఫ్ చాలా సార్ట్ అయింది. తనతో మాట్లాడినప్పుడు మా డేట్ ఆఫ్ బర్త్, టైం అడిగారు. చెప్పిన వెంటనే మీ మ్యారేజ్ లైఫ్ బాగలేదా అని అడిగారు. నేను షాక్. అసలు మేము ఏమీ చెప్పకుండానే జస్ట్ మా బేసిక్ డీటెయిల్స్తో ఇలా ఎలా తెలిసిపోయింది అని, అంతే. అప్పటి నుంచి పల్లవి గారిని, యాప్ని ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేశాం. తనకి మా సిచ్యువేషన్ గురించి చెప్పాము. తను కూడా అర్థం చేసుకుని ఎందుకు ఇలా అవుతుందో రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి 2 సొల్యూషన్స్ ఇచ్చారు. ఒకటి నన్ను చేయమన్నారు, ఇంకోటి 9 days రెగ్యులర్గా కపుల్గా చేయమన్నారు. కొన్ని రోజులకి సిచ్యువేషన్ మాట నేను చూశాను. అసలు నా మాట వినకుండా కోపం తెచ్చేసుకుని ఫైట్ చేసే సిచ్యువేషన్ నుంచి నా మాట వినడమే కాకుండా నన్ను అర్థం చేసుకొని నా కోసం స్టాండ్ చేసుకుంటుంది. మా రిలేషన్ మీద మేము గివప్ చేయకుండా ఫైట్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. అందుకు పల్లవి గారికి అయితే మెయిన్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా యాప్లో మాట్లాడి సొల్యూషన్ తెచ్చేసుకుంటున్నాను. మాకు మ్యారేజ్ ఇష్యూ ఉన్నట్టే ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇష్యూ ఉండే ఉంటుంది. కొందరికి మనీ, ఇంకొందరికి కెరియర్, ఇంకొందరికి బిజినెస్, ఇలాగా. సో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూర్చొని ఓవర్ థింక్ చేయడం కంటే కూడా ఒక ఆస్ట్రాలజర్తో మాట్లాడి సొల్యూషన్ తీసుకోవడం చాలా బెటర్. నేను కింద డిస్క్రిప్షన్లో ఆస్ట్రో టాక్ యాప్ డౌన్లోడ్ లింక్ని షేర్ చేస్తున్నాను. మీరు ఈ లింక్ ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫస్ట్ చార్ట్ని ఫ్రీగా పొందొచ్చు. పసుపు, ఉప్పు వేసేసుకోవాలండి. మంజు రెసిపీని కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. వీళ్ళు ఏంటంటే తిప్పి తిప్పి అదే కొత్త రెసిపీ అని చెప్తారు, తిప్పి తిప్పి అవే ఉంటాయి. ఇదేదో తేడాగా ఉందయ్యో. కాకపోతే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ముందే ఏది వేస్తున్నారు తర్వాత. టేస్ట్ నీకు ఒక్క ఇంగ్రీడియంట్ వేసిన టేస్ట్ చేంజ్ అవుతుంది తెలుసా? ఏంటి ఒక్క ఇంగ్రీడియంట్ వేసినా టేస్ట్ చేంజ్ అవుతుంది. ఉప్పు సరిపోలేదు, టేస్ట్ చేంజ్ అయ్యింది. తక్కువ వేసి తక్కువ కొంచెం తక్కువ అయింది.
చాలు అసలు చాలు. కొంచెం అదే సాల్ట్ తక్కువ ఉంటే చికెన్ నేను తింటాను కదా, నీకోసం కాదు నా కోసం. చాలా తక్కువైంది అసలు. నెక్స్ట్ మటన్ మసాలా వేసుకున్నాం. అంత చికెన్ వేయకుండా ఇది పక్కన తీసి పెట్టారు ఎందుకు? ప్రకాష్ ఇలా చేస్తా అని చెప్పాను. అది వేరే రెసిపీ ఉంది ఆ చికెన్ కి. ఏంటి చెప్పు ప్రకాష్. అదే సింపుల్ గా స్టిర్ ఫ్రై అదేనా? స్టిర్ ఫ్రై. సింపుల్ షెఫ్. నీళ్ళు చాలా ఉన్నారా కోణాలు. మన తెలుగు యూట్యూబ్ ఛానల్ తెలుగు వైపు స్టిర్ ఫ్రై అంటే మాకు అర్థం అవుతుంది, నాకు వచ్చి కొంచెం నిలబడి డాన్స్ చేస్తారు. మనం జస్ట్ ఇలా పట్టుకో ఇలా స్టిర్ చేయాలి. ఫ్రై దట్ ఇస్ స్టిర్ ఫ్రై. చేపిస్తున్నాను ఇప్పుడు అది 10 minutes లో కంప్లీట్ అవుతుంది. దానికన్నా ఫస్ట్ టైమర్ ఆన్ చేసుకోండి మీరు. 10 minutes వీడియో అయిపోతుంది. 5 minutes కూడా అయిపోవచ్చు. ఓకే ఉడికే లోపల మేమేం చేయాలి? పాన్ తీసుకుందాం. ఓకే మనం చేసేస్తున్నాం. తినడానికి వెయిట్ చేయాలక్క మనం. అదే కదా, అది ఎంత కష్టం. మటన్ అయినట్టే ఈరోజు వీళ్ళు చేసేది చికెన్. నువ్వేం చేస్తున్నావు? మటన్ మసాలా ఆ మటన్ మసాలా ఏం కావాలో చెప్పు, నేను అందిస్తా. అందించగలం తీసుకుంటాం. ఇది కేవలం పొగరు. స్టిర్ ఫ్రై చేసుకోండి. స్టిర్ ఫ్రై అరే ఏం కావాలో చెప్పు, అంటే తినేది మేము కదా, త్వరగా అయితే బాగుంటుంది. నీకు ఏం కావాలో చెప్పు, నేను తెచ్చుకో. ఏం కావాలో తెచ్చి పెడతావా? పీస్ కావాలా? డైలాగ్ కొంచెం అతికలేదు. అయితే ఒకటి ఉంది, చేస్తావా? అర్జెంటుగా ఇక్కడ నుంచి చికెన్ పీస్. ఏ పీస్ కావాలి? చికెన్ పీస్ కావాలా మటన్ పీస్ కావాలా? వాట్ డూ యు వాంట్? ఈ జోకులు ఇలాంటి జోకులు మాడిపోయి ఎండిపోయి అయిపోయినాయి. మనం వెళ్ళిపోదాం ప్రకాష్, అన్నీ ఆయనే చేసి పెడతానంట. అదే మధ్యలో మనం యాడ్ అయ్యి మన చికెన్ కూడా మనం చేద్దాం. అదే మధ్యలో ఆడే పెట్ట చేస్తాను వాళ్ళకి అర్థం అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మ బాబాయ్. ఏంట్రా అసలు ఓకే పర్లేదు అన్న. వాళ్ళ టైంకి చేయరు, మనల్ని వాళ్ళు అన్నారు మనం తీసుకుందాం, మళ్ళీ మనం రిప్లై మళ్ళీ కమెంట్లలో నువ్వేం హెల్ప్ చేయట్లేదు, అన్ని మీ ఆయనే చేసి పెడితే తిని పెడుతున్నావు కమెంట్లు ఏం చదవాలి, అంతే కదా? నువ్వు అదే చేస్తావు. జరిగే మొత్తం ఉంటా ఇక్కడ. దెబ్బలు వస్తాయి. అంతా చేసేది నేను. చూసారా గృహిణి ఏం కావాలి చెప్పు. నీకు పేరు అర్థమవుతారా? సార్ తెలుసు, చెప్పాలి. నాకు తెలుసు అన్ని. సార్ రాతి పువ్వు ఇక్కడ చెప్పు. రాతి పువ్వు రా ఇక్కడ అయిను రాతి పువ్వు ఎక్కడ ఉందో నాకు తెలుసు. ఇక్కడ రాలిపోయి పువ్వా? దిస్ ఇస్ రాతి పువ్వు. నువ్వు పైన తీసి పెట్టి కింద ఎక్కమంటే ఎలాగ నాకు తెలియదు అనుకుంటున్నా. దిస్ ఇస్ రాతి పువ్వు. ఏంట్రా ఇది? ఇప్పుడు మనం ఇవన్నీ వేస్తాం ఇందులో. ఇవన్నీ మసాలా చేసి ఫ్రై చేసి దాంట్లో మసాలా వేసి మటన్ రెడీ చేద్దాం. రైస్ నేను మటన్ చేసేట్టున్నా చెప్పు. సూపర్ ఉంటది, నిజం చాలా బాగుంటది, నిజం చెప్తున్నా. ఏయ్ విన్నారా? వెయిటింగ్ అందుకే. రాయేష్ నేను మటన్ ఎట్లా వేస్తాను? వండుతావా తిందామా అని వెయిట్ చేస్తున్నా. నేను మటన్ ఎట్లా వేసే పోలకి చాలా బాగా చేస్తారు కదా అక్క. బాగా చేతితో చూడా? ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నవ్వమంటారా? చాలా బాగా తింటాడని తెలుసు, నాకు చేస్తాడని తెలియదు. అట్లా చెప్తున్నారు కానీ మేము ఒక్క ముక్క కూడా విజయకుండా తినేస్తారు. సీరియస్ డిస్కషన్ లో ఉంటే ఎంతసేపు ఏం వంట చేయకుండా సెలవు దెబ్బ. ఎప్పుడు నువ్వు మార్క్స్ సార్ కావాల్సిన పీస్ మీకు. నా ఛానల్లో నా గురించి మా ఇంకొకరు మాట్లాడుతున్నా సార్. ఇది చెప్తాము, ఫస్ట్ చేసి పెట్టు. ఏంటి నేను పోయిన తర్వాత కడుపు నిండిపోతుంది, ఇంకేం తినలేము మేము. ప్లీజ్ ఓకే, పక్కన మేము స్టిర్ ఫ్రై చేసుకోవాలి. వీళ్ళు పక్కన డిస్కస్ చేస్తారు అది ఇది ఇది అని చెప్పేసి దొంగ డ్రైవర్. ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ సరిపోతుంది కదా, ఎక్కువ అవుతుందా? వాళ్ళకి క్లారిటీ ఎక్కువనే పర్లేదు, ఎక్కువైనా పర్లేదు. ఎక్కువగానే ఉంటాం. బాడీ షేమింగ్ చేయదు మనం చెప్తే. అదేంటి సార్ అలా మాట్లాడతారు? నేను ఏమన్నా ఓకే, ఆయిల్ వేడైన తర్వాత స్టిర్ ఫ్రై అంటే ఏం ఇంగ్రీడియంట్స్ లేవంట, నువ్వు వేస్తున్నావు. అయినా మేము తింటాం. అది ఏంటి నీ బాధ? బాగా ఇప్పుడు నువ్వు చేస్తున్నావు అక్క చేస్తుందా మరి? వాళ్ళేమో స్టిర్ ఫ్రై చికెన్ ఓన్లీ వదినా వేసుకుంటున్నారు, ఓకే. మనం మసాలా వేసుకుంటున్నాం. సరే సరే. అల్లం లేకుండా వెల్లుల్లి వేసుకున్నాను. దాని తర్వాత దిస్ ఇస్ బ్లాక్ పెప్పర్. ఓకే, పొడి. డైటింగ్ చికెన్ నా నెక్స్ట్. అంతే, మాది ఎలా ఉంటుంది? హెల్తీ రెసిపీస్ సార్ మావన్నీ. ఓకే ఓకే. కాకపోతే ఇదంతా కూడా ప్రస్తుతానికి సిమ్లోనే వేస్తున్నాం. ఏం రెసిపీ
ప్రకాష్ ఏం చెప్పావు? స్టిర్ ఫ్రై చికెన్. రెసిపీ చెప్పాడు. హెల్దీ రెసిపీ. హెల్దీ రెసిపీ. హెల్దీ ఏంటి హెల్దీ. హూ ఇస్ టాకింగ్ హెల్దీ? సార్ ఎవరు హెల్దీగా అన్నారు చూడండి సార్. సరే ఫస్ట్ మేము హెల్దీగా ఉన్నాం. లెట్స్ చెక్ ద రిపోర్ట్. ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబౌట్. సో హెల్త్ విషయంలో ఇలా వాళ్ళని తొప్పి పొడి ఏంటిదా దెప్పి పొడిస్తే దప్పి పొడుస్తున్నారు. దెప్పి పిడుస్తున్నారు. సో ఇలాగా మిక్స్ చేసుకొని ప్రస్తుతానికి నేను మూత పెట్టేస్తున్నాను. అప్పుడు కొంచెం బాగా మగ్గుతుంది. ఎంతసేపు పెట్టుకున్నా ఒక 4-5 minutes. 5 minutes. 5 minutes. ఓకే. ఎనీ హెల్ప్ మాకు అవుతుంది. ప్లీజ్ నా దినం ఎప్పుడు ఉంటాయి నీకు. పెద్దవాళ్ళు జీవనం కావాలి. ఈ గ్రాస్పింగ్ చూస్తుంటే కుళ్ళు వచ్చేస్తుంది. నేను బాగా ఫామ్ లో ఉన్నాను. ప్లీజ్ ఇప్పుడు నువ్వు ఫామ్ అంటే ఆలోచిస్తావు వేయడానికి. వచ్చింది ఇంకా నేను ఎందుకులే అని. మీరు మీ బావ కలిసి ఏం చేస్తున్నారు రాజేష్? నేనైతే మెయిన్ మటన్ కోసం వెయిటింగ్. చికెన్ ఎప్పుడు తింటూనే ఉంటాం. తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ చేసుకున్నాను. మర్చిపో నేనే అవ్వలేదంటే మటన్ ఎప్పుడే దేంట్లో కొంచెం అమ్ముడే. ఓకే చూస్తాం. నేను వదిన గెలుస్తామా మంజన్న రాజేష్ గెలుస్తారో చూద్దాం. మటన్ తీయాలి ఇప్పుడు మా మిస్టేక్ కాదు. అది కూడా ఎందుకు ఇంకో అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూనే ఉన్నాను నేను. అలానే వీటిని వదిలేదు. టేస్ట్ ఎక్కడ పోవద్దు అని. ఈ సైడ్ పోతే మాడిపోతున్నాను. సరే ఏం జరుగుతుంది సో ఫస్ట్ మటన్ మసాలాకి మసాలా రెడీ చేసుకున్నాం కదా. ఈ డ్రై స్పైస్ అనేది రోస్ట్ చేసుకోవాలి లైట్ గా, ఏంటి దోరుగా వేయించుకోవాలి. ఓకే. ఆయిల్ లేకుండా అందులో డ్రై స్పైసెస్ అంటే కొబ్బరి, ఆనప పువ్వు, చెక్క, లవంగాలు, మిరియాలు, ధనియాలు ఇవన్నీ వేయించుకొని అంటే డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంతే కదండి? ఓకే. అలా కొబ్బరి ఇంత పెద్ద పెద్ద కట్ చేసి వేయించితే వేగుతుందా? సింపుల్ టాస్క్ ఇస్తాను. నాకు ఈ కొబ్బరి స్ట్రైట్ కట్ చేసి ఇవ్వండి. లేదు. ఎండు కొబ్బరి అట్లే వేస్తారు. ఏంటి ఎండిపోయిన అట్లే ఉంటాయి. హలో ఎండు కొబ్బరి తురిమే మెషిన్ ఉంది. ఆవు అడిగితే ఇచ్చేదాన్ని కదా. ఏయ్ నువ్వు పావులాకి రూపాయి చేయదు చెప్తున్నాను. ఈ మధ్య పాలు వస్తున్నా చూడలేదా? ఆర్కీసా సినిమాలో అందరూ అలాగే చేశారు. సినిమానా సీరియస్ అది యాక్టింగ్ చాలా బాగా చేసినట్టు చేశారు. అందరూ బాగా చేశారు. కాకపోతే ఎక్కువ చేశారు. అలా అనిపించింది నాకు. మా ఇంటి వరకు వాసన వచ్చింది వచ్చేసా. లోపల మంచి వంట చేస్తే మాడిపోయి అక్కడ వరకు వస్తుంది. మళ్ళీ రీటేక్ ఇలానే చెప్పమన్నా అంతే కదా. నా పరిస్థితి ఎట్ట అయిపోయిందేంట్రా. ఇన్వాల్వ్ లేదు. నేను డెవలప్ చేసి మనం రమ్మని చెప్పారు ఇక్కడ. ఇక్కడ ఎట్లున్నాము దొరికిపోయావు. ఏది ఇంకా అవ్వలేదా? ఆకలి వస్తుంది. అసలు స్టార్ట్ చేయలేదు మీరు ఎప్పటి నుంచి. అంతే కదా. చికెన్ తెచ్చి ఆరబెట్టారు, మటన్ తెచ్చారు, ఎండ పెడుతున్నారు. దీనిలో చికెన్ ఏది మటన్ ఏది నేను చెప్పను. అది మటన్. అది చికెన్. ఇది మొత్తం చికెనేనా? అవును. ఇది చికెన్, ఇది మటన్. నువ్వు ఇప్పుడు వెళ్ళినావా చికెన్ మటన్ తీయడానికి? ఏది చికెన్ ఏది మటన్ చెప్పు. ఇంతసేపా? ఇది చికెన్ ఇది మటన్. రెండు మటనే. సూపర్ సూపర్. కానీ అక్క కావాలని రెండు బిట్టు నువ్వు సూపర్ రా. బిట్టు నువ్వు సూపర్ రా. సరే మళ్ళీ మీకు ఇంకోసారి ఛాన్స్ ఇస్తున్నా. చెప్పండి ఏంటి? రెండు మటనే. చికెన్ ఆల్రెడీ అందులో ఉన్నాయి. ఉడుకుతుంది అండ్ ఇది మాడిపోతుంది. 1 సెకండ్. ఎవరికి అది అరే చెవులకి మస్తు అనిపించింది ఒక్కసారి అను. ఎవరికి అది సాహసం అనే చెప్పాలి. మాకు హెల్తీ పాటించాం కదా. మీకు వద్దు మీకు మీరు కాదు. ఏం చేయాలి అంటే మీ ఇంట్లో చిల్లీ ఫ్లేక్స్ ఉంటే కూడా వేసుకోండి. మేము పెప్పర్ వేసాం కాబట్టి ఎక్కువ వేయట్లేదు. నా కోసం సింపుల్ గా సింపుల్ అంటున్నారు, హెల్దీ అంటున్నారు. ఒక్క నిమిషం ఒక్క సెకండ్ గ్యాస్ బంద్ చేశారు ఇప్పుడు. ఆయిల్ ఓకే.
ఆయిల్ ఏమన్నా తింటామా అందులో అంటే చికెన్ పీసులు తీసుకుని ఆయిల్ ఎంత చికెన్ వేస్తాము ఎంత ఆయిల్ వేస్తాము వంట తెలియదు వీళ్ళకి. వీళ్ళు మళ్ళీ చెప్తూ డిస్కస్ ఈ మసాలా ఆ మసాలా ఫుడ్ రివ్యూ ఈ బావ నువ్వు చూసి రివ్యూ. నాకు మాటలు రావట్లేదు అసలు. ఏమంటారు పదాలు వర్ణించలేదు. ఎవరు మాట్లాడమన్నారు మాట్లాడకు. ఇప్పుడు మనం తినేటప్పుడు ఒక ముక్క అయితే నువ్వు అడగాలి అప్పుడు చెప్తాను నేను. ఎడిటర్ గారు నా ఛానల్ ఈ రెసిపీ పెట్టి నా ఆడియన్స్ మీరు ఇది చేయకండి. ఈ రెసిపీ వాళ్ళ రెసిపీ నా రెసిపీ పెట్టండి. దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదండి. డిస్క్లైమర్ రైట్ డిస్క్లైమర్. చికెన్ రెసిపీ మంజూరు చేయలేదు. మంచి ఇంతేనా ఫైనల్ గా అడుగుతున్నాను ఇంతేనా? అదంతేనా? నీ ఫ్యామిలీ అంతే నీ ఫ్యామిలీ నా చదువుకి సంబంధం లేదా? రివ్యూ స్మెల్ చూడొచ్చు ఒకసారి. వద్దు దీని రివ్యూస్ మనకెందుకు, మన ఛానల్కి మనమే రివ్యూస్ ఇచ్చుకుందాం. ఎవరండి మాడిపోయిన చికెన్ మాడిపోయింది చికెన్ అంతా మాడిపోయింది కాదు, గార్లిక్. గార్లిక్ క్యారమెల్. నేను హర్ట్ అయ్యాను. నేను మీరు చేసిన మటన్ తినను. అసలు మటన్ మానేసింది తినండి. ఓ రకం ఓకే మన మసాలా అయితే రెడీ అయిపోయింది. దీన్ని మిక్సీ పెట్టేసుకున్నాము. వాళ్ళు పట్టించుకోకండి. మసాలా మిక్సీ చేశాను. డ్రై స్పైసెస్ అన్ని కూడా మసాలా మిక్స్ చేశాను కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ కుక్కర్ తీసుకున్నాను. 1.5 కిలో మటన్కి కుక్కర్ సరిపోతుంది కాబట్టి ఇది యూజ్ చేస్తున్నాను. ఇంట్లో మన ఆనియన్స్, టొమాటోస్, ఆయిల్, డ్రై స్పైసెస్ కొంచెం వేసి మటన్ మొత్తం ఆయిల్ వేగించి అప్పుడు వాటర్ ఈ మసాలా వేసి 7 minutes డన్ కర్రీ. ఆయిల్ వేగింది. అందులో కొంచెం దాల్చిన చెక్క, ఇలాచి, లవంగా వేసాము. కొంచెం ఆయిల్ మనం డ్రై మసాలా వేసాం కాబట్టి కొంచెం వేస్తున్నాము. ఇది కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి మన ఇష్టం. మా ఇంట్లో లేవు కాబట్టి వేయట్లేదు. గ్రేవీ ఎక్కువ అంటే ఎక్కువ వేసుకోండి, స్వీట్ తక్కువ అంటే తక్కువ వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇందులో కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసాను. కొంచెం ఆనియన్స్ బ్రౌన్ కలర్ ఫ్రై అయిన వరకు చేసుకోవాలి. దాని తర్వాత టొమాటోస్ వేసుకొని దాని తర్వాత మటన్ వేసుకుందాం. నెక్స్ట్ టొమాటోస్ వేసుకుంటాం. మనకి గ్రేవీ ఎంత కావాలో అంత వేసుకోవాలి. టొమాటోస్ నేనైతే 3 టొమాటో, చిన్న టొమాటో వేసుకుంటున్నాను. 3 టొమాటోలు. టొమాటో హాఫ్ ఉడికింది. నెక్స్ట్ మటన్ పీస్ ఇందులో వేస్తున్నాము. సాల్ట్ ఆల్రెడీ కొంచెం వేసాం కదా. మళ్ళీ సాల్ట్, కారము, మసాలా అన్ని ఇప్పుడు వేస్తాం. ఓకే సాల్ట్ రైస్ మటన్ ఎట్లా స్పైసీ నార్మలా? నార్మల్ కొత్త నార్మలా? మరీ ఎక్కువ ఉంటున్నాయి. మనం ఆల్రెడీ చేస్తున్నాం. డ్రై మిక్స్ పౌడర్ ఉంది కదా, అది కొంచెం వేస్తున్నాం. కొంచెం ఆయిల్ వస్తుంది. కొంచెం ఆయిల్ పైకి వస్తే అప్పుడు మూత పెట్టి విజిల్ పెడదాం. సో చూసారు కదా ఆయిల్ మొత్తం పైకి వచ్చింది. ఇప్పుడు మనం ఇలా వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ టేస్ట్ చూసి దాని తర్వాత విజిల్ పెడదాం. చిన్నప్పుడు కుక్కర్ మీరు మమ్మీ చేస్తారు కదా ఇంట్లో చేసేటప్పుడు, ఎలా పెడతారబ్బా, ఎలా ఓపెన్ చేస్తారు, ఒక పెద్ద ఏమంటారు ట్విస్ట్లా ఉండేది. కానీ ఇప్పుడు మనకి వంట చేస్తుంది కాబట్టి ఇది మీలో ఎంతమంది ఇట్లా కన్ఫ్యూజ్ అయ్యారు, ఎలా పెడతాం, ఎలా ఓపెన్ చేస్తాం, కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. ఇప్పటికి చాలా మంది మా ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది ఇది ఉంటారు, వాళ్ళకి కుక్కర్ ఎలా ఉంటుంది, ఎలా పెట్టాలో కూడా తెలియదు. వాళ్ళు ట్యాగ్ చేయని వాళ్ళు ఎవరో ఎస్లో ఒకరు డీలో ఒకరు. ఎంతసేపు గంటన్నర, 8 గంటన్నర ఏం చేశారు అసలు? నువ్వేం చేసి చెప్పు, నువ్వేం చేసి చెప్పు, చెప్పు నువ్వేం చేసి చెప్పు. నేను ఏం చేస్తూ లోక కళ్యాణం కోసం, నేను ఏం చేసిన ఆదాయమే కానీ లాస్ అనేది ఉండదు. నేనేం చేసిన లాస్ అంటావు. అలానే కాదు. సరే చెప్పు, నేను ఏం చేశాను నీకు తెలియదు, దీనివల్ల ఏమైనా లాస్ అయిందా? లాస్ అయ్యేది ఇట్స్ రిస్క్, యు నో. సో మనం చికెన్ ఫ్రై చేసుకుంటాము. ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుంటాము. ఓకే. ఇదే చెప్పండి, చాలా సన్నగా అయింది, చాలా తగ్గింది ఇప్పుడు. సో వీడియో స్టార్టింగ్ వెళ్ళండి ఒకసారి.
మా మీద ఎన్ని కౌంటర్లు వేసాడో ఒకసారి గుర్తు చేసుకోండి. మళ్ళీ సన్నబడిందని లాస్ట్లో కాంప్లిమెంట్ అవసరం లేదు మాకు. మేము నిజంగానే సన్నబడి చూపిస్తాం. అయినా మేము సన్నబడాల్సిన అవసరం లేదు, హెల్తీగా ఉంటుంది. సో ఇందాక చికెన్ ఉడకబెట్టి సూప్ సపరేట్గా చేశారు కదా, సో ఉడికిన చికెన్ని ఇందులో వేస్తున్నాం అన్నమాట. అందులో పసుపు కూడా మర్చిపోయావా? అంతేనా? మటన్ కర్రీ చేసుకున్నారు, మా ఊరిలో చేసుకోలేదు అబ్బా. సో అలాగే చికెన్ ఉడకబెట్టిన తర్వాత చికెన్ సూప్ అనమాట. అండ్ ఉడకబెట్టిన చికెన్ సపరేట్గా చేసాం కదా, సో ఆ కర్రీ కూడా అయిపోయింది, చికెన్ కర్రీ. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే మటన్ కర్రీ అయిపోయినట్టేనా? మటన్ కర్రీ అయిపోయింది, చికెన్ సూప్లో మిరియాలు ఉప్పు వేసి సరిపోతుంది. సో ఈ మటన్ కర్రీ ఇంతే. సో లాస్ట్లో మనం వెయిటింగ్ ఫర్ మటన్. నాకు నోరు ఉడుతుంది ఇంకా. సో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసేస్తున్నాను. సో డ్రై స్పైసెస్ అయితే ఓన్లీ ఇలాచి, లవంగాలు అండ్ చెక్క, ఇంతే, ఇంకెక్కువ వేయట్లేదు. సో ఇవి 3 వేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఆనియన్స్ కూడా కుక్ అయిపోయినాయి కాబట్టి, సో ఇప్పుడు మటన్ బోన్స్, సో ఇవన్నీ ఇందులో యాడ్ చేస్తాం. సో ఈ పేస్ట్లో వచ్చి ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొరియాండర్, జింజర్, గార్లిక్. అవునా? నేనేం వదలలేదు. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. జున్ను మమ్మతో బజ్జుంటావా, పప్పతో బజ్జుంటావా? బాబాయ్తో బజ్జుంటావా? బాబాయ్ స్టోరీలు చెప్తూ ఎంటర్టైన్ చేస్తాడు. సో ఇద్దరు ఆడుకుంటూ ఉంటుంది, నిద్రపోదు, సరిపోతుంది. ఫ్రై అయిన తర్వాత పేస్ట్, ప్రకాష్ ఏవైతే చెప్పాడో ఆ పేస్ట్ అనమాట. సో ఈ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాం. పచ్చనిదనమే పచ్చదనమే, వెరీ నైస్. మటన్ సూపు పచ్చదనమే, తింటూ ఉంటే వెచ్చదనమే. ఎలా అండి, ఎలా ఇది? చూసారా, చేసేటప్పుడు బాగాలేదంటారు, ఇట్లా చేస్తారని అంటారు. ఫోటో తీసే లోపలే ప్లీజ్, ఈ రెసిపీ thumbnail-లో ఉండదు, బట్ వీడియోలో మాత్రం ఉంటుంది. కానీ హిట్ అయింది కాబట్టి అన్నీ అయిపోయినాయి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి దాని తర్వాత లెమన్ పెట్టుకోవాలి. మనకి ఎక్కడ కూడా మసాలా గుజ్జు గుజ్జుగా కనిపించట్లేదు, అంటే దగ్గర పడిపోయింది, వాటరీగా లేదు. సో అలాగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఇట్లా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ప్లెయిన్ వాటర్ని యాడ్ చేద్దాం. సో వాటర్ క్వాంటిటీ మీ ఇష్టం, చిక్కగా కావాలా పల్చగా కావాలా అనేది కొంచెం చూసుకొని, తిక్కుగా కావాలి అంటే తక్కువ యాడ్ చేసుకోండి, ఇలా పల్చగా కావాలి అంటే కొంచెం ఎక్కువ వాటర్. నాకు సూప్ కొంచెం పల్చగా ఉంటుంది, బాగుంటుంది. మటన్లో ఏమి ఎక్కువ తక్కువ అయ్యో టేస్ట్ చేసి మూత పెట్టేస్తే ఉడుతుంది. ఇంకా వాటర్ యాడ్ చేయాలా? చాలా. సాల్ట్ అసలు సాల్ట్ యాడ్ చేయాలి. ఓ మై గాడ్, సాల్ట్ వేయాలా? సాల్ట్ ఎప్పుడేమన్నా ప్రకాష్ బ్రో? లేదు, ప్రకాష్ పైకి వెళ్ళిపోయాడు. చెప్పు ప్రకాష్. పెప్పర్ పౌడర్, సాల్ట్. ఓకే, వేసుకో.
కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి మూత పెట్టేద్దాం. ఎన్ని విజిల్స్ అయితే నాకు తెలీదు. 5 విజిల్సేనా? మటన్కి 5 విజిల్సే, మటన్ బోన్స్కి 5 విజిల్సేనా? ఓకే, ఫైనల్లీ ఇది అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఎందుకు అంటే ఫస్ట్ సూప్ తాగి దాని తర్వాత తింటారు కదా. మా ఆకలికి ఎలా ఉంది అంటే ఫస్ట్ తిని పుల్టా ఫస్ట్ తినేస్తున్నాము. దాని తర్వాత ఇంకా కాసేపు అంటే ఎక్కువ మాట్లాడుకొని ఇంకా నిద్ర వచ్చినప్పుడు అప్పుడు సూప్ తాగుదాంలే, లాస్ట్ పడుకునే ముందు అనుకుంటున్నాం. సో ఫస్ట్ తిందాం రండి. సో చికెన్ కీమా కర్రీ లాంటిది అనమాట. సో ఎట్లా చికెన్ బాగుందా మటన్ బాగుందా? చికెన్ బాగుంది. నాకు చికెన్ ఫేవరెట్ కాబట్టి మటన్ కూడా చాలా బాగుంది. నాకు డౌట్ వచ్చింది, విక్కీ చికెన్ వేసుకోవాలి చెప్పాడు. ఓకే, వేసుకున్నాం. చాలా బాగుంది. ఉడికినాయి మంచిగా. ఉడికినాయి ఇంకా మెత్తగా మటన్ ఇంకా సూపర్, చాలా బాగుంది. మటన్ తినట్లేదు కాబట్టి మటన్ మానేసాను. బాగా ఉంది, బట్ ఇంకా చికెన్ ఉంది చాలు. చికెన్ సరి పెట్టుకుంటాం. ఉప్పు ఓకే, ప్లీజ్ మీ ఇద్దరు విక్కీ, రాజేష్, ప్లీజ్ లైక్ టు మై ఛానల్ మిస్టర్ మజ్ను. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ షేర్. పెట్టుకున్నాడంటే మనం ఏం పెట్టుకోవాలి అసలు? నువ్వు పెట్టుకున్నావు సార్, నీ ఛానల్ నువ్వు పెట్టుకున్నావు సార్. సబ్స్క్రైబ్ చేసినాం సార్. విక్కీ ఛానల్ గుర్తుందా? విక్కీ కింద గుర్తుందా? మంజు మిస్టర్ మజ్ను పెట్టుకున్నావు అంటే ఈ ఏజ్కి అవసరమా అని అంటున్నారు. విక్కీ విక్కీ జనవరిలో మనం ప్లాన్ చేసాం, గుర్తుందా? మధ్యలోనే ఏమో. మీకు ఎలా ఉందో చెప్పండి. ఐ మీన్ చికెన్ వేసుకున్నారంటే మీ ఫేవరెట్ మటన్ వేసుకోలే? నైస్, బాగుందండి. బాగుందంటే బాగుంది, కాంకారంగా కొంచెం బేసిక్గా కడుపు మండిపోతుంది, ఆకలిస్తుంది. ఫస్ట్ ఘోరంగా